అలాగే అక్క, నేను తీసుకొస్తాను. టీ తీసుకోండమ్మా. అయ్యో, మేమీరోజు వ్రతం చేస్తున్నాం జానకి. పూజ అయ్యే వరకు ఏమీ తీసుకోం. ఏం వ్రతమమ్మా? సుమంగళీ వ్రతం. సుమంగళి వ్రతమా? కొత్తగా వింటున్నాను. పెళ్ళైన ప్రతి ఆడది భర్త క్షేమం కోసం చెయ్యాల్సిన వ్రతం జానకి. పార్వతమ్మ, అన్నీ వచ్చేసాయిగా? వచ్చాయమ్మా. సరే, నువ్వు వెళ్ళు, మేము వడ్డిస్తాం. పర్లేదమ్మా, నే వడ్డిస్తానులే. పార్వతమ్మ, ఈరోజు మేము సుమంగళీ వ్రతంలో ఉన్నాం. మొగుడికి వడ్డించి వాళ్ళు తిన్న కంచంలోనే తిని ఉపవాసం వేడుతాం. అటాగా, సరేనమ్మా, నే వెళ్తాను. యాండి, భోజనం రెడీ. వస్తున్నాం. అలాగే శ్రీరామ్ని కూడా తీసుకురండి. అట్నే. ఆంటీ, రైస్ పెట్టండి. నేను వడ్డిస్తానమ్మా. నీకెందుకమ్మా శ్రమ, వాళ్ళు చూసుకుంటారులే. ఇందులో శ్రమే ఉంది పెద్దయ్య. పైగా వాళ్ళు సుమంగళి వ్రతం చేస్తున్నారు. వాళ్ళకి అలసట ఎక్కువగా ఉంటుంది. ఇటువండమ్మా. ఆంటీ, ప్రతి సంవత్సరం మీరు ఇలాగే వ్రతం చేస్తారా? మరి సుమంగళి యోగం ఉండాలంటే చెయ్యాలిగా బాబు. ఏం సుమంగళి వ్రతమో ఏందో మీ పిచ్చిగాని. ఎవరెప్పుడు పోవాలో ఆ దేవుడు రాసిపెట్టుంటాడుగా. ఇంకా ఈ వ్రతాలు ఉపవాసాలు ఏందోదినా? రేయ్, ఈ ఆడాళ్ళ సంగతి నీకు తెలియదురా చిన్నా. స్వార్థపరులు. మనం వాళ్లకన్నా ముందు పోతే ఆ ఒంటరితనం ఎవడు తట్టుకుంటారని మనకన్నా ముందు ఆళ్లే పోవాలని దేవుణ్ణి పూజలతో వ్రతాలతో హింసిస్తారా? ఎగతాళి చేస్తారేంటండి? సుమంగళిగా పోకపోతే ఆడదాని జీవితానికి అర్థమే ఉండదు. అయినా ఇది సృష్టిలో ఉన్నదే, మేం కొత్తగా కనిపెట్టిందేం కాదు. అదేంటో ఆ బ్రహ్మరాసిన రాతలన్నీ ఆడవాళ్లకు అనుకూలంగానే ఉంటాయి. అవునవునన్నా.
ఏంటవునవును, మీరు తొందరగా తింటే మేం కూడా తినాలి. వ్రతం చేసేటప్పుడైనా కొంచెం మెల్లి మాట్లాడవే. ఆ అంటే ఏంటి? ఇప్పుడు నేను గట్టిగా అరుస్తున్నానా? ఇప్పుడు అదే కదే నువ్వు చేసింది. అన్నా, తన భర్త సరైనడయ్యుంటే జానికి కూడా ఈ వ్రతం చేసేదేమో. అలాంటి వేస్ట్ ఫెయిల్ గురించి వ్రతం కూడా చేయాలా? ఏం అక్కర్లేదు. జానకి, ఆ కంచం తీసుకెళ్ళు. అలాగే. నువ్వు ఈ ప్లేట్ కడిగేస్తావేమో అని టెన్షన్ పడుతూ వచ్చాను. సుమంగళి వ్రతం పెళ్లైన వాళ్ళు చేయాలని రూలేం లేదు కదా. శ్రీరామ్ బావుండాలని, తొందరగా కోలుకోవాలని అతనికి కాబోయే భార్యగా నేను చేస్తున్నాను. ఉదయం నుండి ఉపవాసం ఉన్నాను తెలుసా.
బండోడా చేతీరా. అరే వదల్రా. చేతి పిన్ని, పిన్ని చేతి. ఎవరు పిన్ని? ఎవరు? ఏ వదలండి. హే వైషు. హే ప్రియా. ఇట్ హ్యాపెన్ ఫర్ ఎ రీజన్. అంటే అబ్బో లవ్ స్టోరీసా? నీ లవ్ స్టోరీకి ఉన్న రీజన్ ఏంటమ్మా? ఏంటమ్మా? చెప్పు చెప్పు వైషు. చెప్పు వైషు. చెప్పు చెప్పు వైషు. చెప్పు చెప్పు. అవును, అతని పేరేంటి? జానకిరామ్. కాదు కాదు, సీతారాం. కాదు కాదు సీతారాం. కాదు కాదు, కళ్యాణరాం. కళ్యాణరాం. ఆపండి. మరి చెప్పే. చెప్పవే ప్లీజ్. శ్రీరామ్. శ్రీరామా? అది ఆ పేరు నీ నోటి నుండి అందంగా చెప్పించాలని మేము అలా ఆట పట్టించాం. అరే అబ్బా సిగ్గే. సిగ్గే. సిగ్గంతా ఇక్కడే పడిపోతే రేపు పెళ్ళయ్యాక నీ భర్త ముందు ఏం చేస్తావే? వైషు, అవును నీ బాయ్ ఫ్రెండ్ ఏ టైపు? ఏనా, బీనా, సీనా? ఈ ఏబీసీలంటే పిచ్చిదానా, బాయ్ ఫ్రెండ్స్ 3 రకాలే. టైప్ ఏ, దూరం నుంచి ప్రేమించి పెళ్ళయ్యేంత వరకు టచ్ చేయరు. టైప్ బి, వీళ్ళకి పెళ్లికి ముందే అన్ని కావాలి కానీ పెళ్లి చేసుకుంటారన్న గ్యారంటీ లేదు. టైప్ సి, పెళ్లికి ముందు తరువాత ఏ క్షణంలోనూ కొంగొదలరు. ఇంటికి శ్రీరామ్ ఏనా, బీనా, సీనా? ఏంటే కొంపదీసి నీ బాయ్ ఫ్రెండ్ టైప్ బీనా? టైప్ బీనా అంటే? పెళ్లికి ముందు తరువాత ఏమీ చేయరు. ఏయ్ పిచ్చి పిచ్చుకో మాట్లాడితే తంతాను. నాకెందుకో దీని వాలకం చూస్తుంటే టైప్ బీనే అనిపిస్తుంది. మిమ్మల్ని ఆగండి. అయిపోయిన చేతిలో చెప్తాం మీ సంగతి. మొదటిసారిగా ఇంటికొచ్చినారు. ఏం మొహమాట పడబాకండి. నా చిట్టుతల్లికి ఏం కాకూడదన్న ఆలోచనతోనే ఇన్ని రోజులు మీకు దూరంగా ఉంచాను. నాకిప్పుడు ఆ భయమేం లేదు. ఇక మీదటి నుంచి మీరు ఎప్పుడైనా మా ఇంటికి రావచ్చు. వయసుతో సరదాగా గడపచ్చు. దానికి తొందరలో పెళ్లి జరగబోతా ఉన్నది. మీరే దగ్గరుండి పెళ్లి జరిపించాలా. మా ఇల్లంతా సందడి కనిపించాలా. ఏంది? ఇంకేంది ఆలస్యం? ఇల్లు పీకి పందిరేయండి. రారా చిన్న. ఇప్పుడు వీళ్ళ నుంచి ఎలా తప్పించుకోవాలి? మా ఇద్దరి మధ్య ఏం జరగట్లేదంటే గొడవ చేస్తారు. మీరన్నట్టేం కాదే, మా ఇద్దరి మధ్య కూడా చాలా జరుగుతుంది. నువ్వు అంటున్నావు కానీ నీ మాటలో కాన్ఫిడెన్స్ కనిపించట్లేదే. నాకు అర్థమైపోయింది. ఏమే టైప్ బీనే. అవునవును అవునవును అవునవును. మీరు ఎంజాయ్ చేయడానికి వచ్చారా, నన్ను ఇరిటేట్ చేయడానికి వచ్చారా? అయితే ప్రూవ్ చేయి. ప్రూవా? ప్రూవ్ చేయాల్సిన అవసరం నాకు లేదు. అయితే ఒప్పుకో తీరాల్సిందే. నేను ఒప్పుకోను. అయితే ప్రూవ్ చేయి. భయపడికి వెళ్ళు. ఇప్పుడు ఏదోలా మేనేజ్ చేయకపోతే నేను వీళ్ళ ముందు బుక్ అయిపోతాను. ఇతనేమో ఎప్పుడు దద్దోజనంలాగా దూరం దూరంగా ఉంటాడు. ఇప్పుడు ఏం చెయ్యాలి? హాయ్ శ్రీరామ్. ఏం చేస్తున్నా? హే లవ్ స్టోరీ. ఈ బుక్ నేను చదివాను తెలుసా? ఈ బుక్ లో లవర్స్ గురించి ఎంత బాగా రాశారో కదా. నేను చదువుకుంటానులే. ఏంటి శ్రీరామ్, నువ్వు ఇంకా జరిగింది మర్చిపోలేదా?
మన మధ్య ఇలాంటివి జరిగితేనే రిలేషన్ బాగుంటుంది. ఆయన సారీ చెప్పాను కదా. వైషు, నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు. దొంగ, అన్నీ అర్థమై కూడా అర్థం కానట్టు మాట్లాడతావు. నువ్వు ఇలా ఉండద్దు శ్రీరామ్. ఇలా ఉంటే నిన్ను అందరూ టైప్ బి అంటారు. టైప్ బి ఏంటి? ఇదే, ఇలా దూరం దూరంగా ఉండే మగాళ్ళని టైప్ బి అంటారు. వైషు, నువ్వు అనుకుంటున్నట్టు కొండారెడ్డి, అతనంటే నా కూతురికి ప్రాణం, నా కూతురంటే నాకు ప్రాణం. వైషు, మగ ఆడ మధ్య ఇంత దూరం ఉండడమే కరెక్ట్. పైగా మనిద్దరి మధ్య కాస్త ఎక్కువగానే ఉండాలి. అయినా ఈ మధ్య నీ ప్రవర్తన నాకేం నచ్చట్లేదు. నేను ఇంటికి వచ్చినప్పుడు నువ్వు వైషుకి, ఇప్పుడు నువ్వు వైషుకి చాలా తేడా ఉంది. అమ్మోర్లా తయారవుతున్నావు, అర్థం కాకుండా ప్రవర్తిస్తున్నావు. నా ఫ్రెండ్స్ ముందు నా పరువు తీసావు. కొంచెం క్లోజ్ గా మాట్లాడితే నీ సొమ్మేం పోయింది. నువ్వెప్పుడు ఇంతే. వైషు వైషు వైషు, ఏదో ఫ్రెండ్లీగా చేశామే. మీరేం చేశారే? అతని మనసులో నా మీద ప్రేమ ఉంచుకొని కూడా ఎందుకో దూరంగా ఉంటున్నాడు. రిలాక్స్ వైషు, ఈ మాత్రం దానికే బాధపడితే ఎలా? లవ్ లో ఇవన్నీ కామన్. పైగా మీరు లవ్ లో ఉన్నారు అంతే, లవ్ ఎక్స్ప్రెస్ చేసుకోలేదు. అమ్మాయి నయ్యుండి నేనెలా ఎక్స్ప్రెస్ చేయనే? అతనేవో చెప్పడం లేదు. నాకేం చెయ్యాలో అర్థం కావట్లేదు. వైషు, ఇందాక అతని మాటల్లో మాకో విషయం అర్థమైందే. అతని వైషు నుంచి ఇంకేదో కోరుకుంటున్నాడు. ముందదేంటో తెలుసుకో. అదతనికి కనిపించేలా చెయ్యి. డోంట్ వరీ వైషు, మీ ప్రేమ ఐ లవ్ యూ అన్న మాటకి అడుగు దూరంలోనే ఉంది. నువ్వు చేయాల్సిందల్లా ఒక్కటే, తనంతట తానే వచ్చి నీకు ఐ లవ్ యూ చెప్పేలా అతన్ని టెంప్ట్ చేయి. మగాళ్ళు ఈజీగా పడిపోయేది ఇష్టమన్న మాటకే. అతనికి ఏమిష్టమో తెలుసుకో, వాటికి అనుగుణంగా నడుచుకో. హచ్చు కుక్కలా నీ వెంట తిరుగుతాడు. తిరగకపోతే నన్ను అడుగు. బెస్ట్ ఆఫ్ లక్. బాయ్. శ్రీరామ్ మనసుకి ఇంకా దగ్గర అవ్వాలంటే ఏం చేయాలి? నువ్వు చేయాల్సిందల్లా ఒక్కటే, తనంతట తానే వచ్చి నీకు ఐ లవ్ యూ చెప్పేలా అతన్ని టెంప్ట్ చేయి. మగాళ్ళు ఈజీగా పడిపోయేది ఇష్టమన్న మాటకే. అతనికి ఏమిష్టమో తెలుసుకో, వాటికి అనుగుణంగా నడుచుకో. ఎప్పుడు డ్రీమ్స్ లోనే బతుకుతూ ఉంటుంది. ఓ, ఇది
పెళ్ళి ఆగిపోయిన హ్యాపీ మూడ్లో ఉంది కదా, ఈ ఛాన్స్ని మనం ఎందుకు మిస్ చేసుకోవాలి? దీని దగ్గర పార్టీ కొట్టేయాలి. అక్క ఏంట్రా చాలా ఆనందంగా ఉన్నట్టున్నావు. అయితే ఏంటి, ఇప్పుడు నువ్వు దాన్ని చెడగొడదామని వచ్చావా? చాచా చెడగొడదామని కదక్క, షేర్ చేసుకుందామని వచ్చాను. పెళ్ళి ఆగిపోయినందుకు నీకు హ్యాపీగా ఉంది కదా, మరి హ్యాపీనెస్ ని సెలబ్రేట్ చేసుకోపోతే ఎలా? ఓ, పార్టీ కావాలని ఇండైరెక్ట్ గా అడుగుతున్నావన్నమాట. నేను డైరెక్ట్ గా అడిగినా ఇండైరెక్ట్ గా అడిగినా నిన్ను కాకపోతే ఇంకెవరిని అడుగుతానక్క. సరే, నేను పార్టీ ఇస్తాను, నువ్వు నాకు పని చేసి పెట్టాలి. పనా? నువ్వు పని అంటే కష్టపడి చేయాల్సిన పనేం కాదురా. అయితే చెప్పు. చెప్తాను, ఆ చెవిలా పడే. ఓ సింతేనా? ఇంతేనా అని తేలిగ్గా తీసేకు, తెలివిగా డీల్ చేయాలి. ఓకేనా? ఓకే అక్క, నువ్వు నా పార్టీ ఏర్పాట్లుండు, నేను నీ పార్టీ మనసులో ఏముందో కనుక్కొని వస్తాను. నీకు ఎలాంటి అమ్మాయి కావాలి? మనసులో ధైర్యం, మాటల్లో నిజాయితీ కనపడాలి. చూడగానే చేతులెత్తి మొక్కేంత తెలుగుతనం ఉట్టిపడాలి. ఒక్క ముక్కలు చెప్పాలంటే జానకిలా ఉండాలి.